యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ నారపాడు గ్రామ కథోలిక బిడ్డలారా, మీ అందరికీ ముందుగా బాలయేసు పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రక్కనున్న వాళ్ళకి కూడా హ్యాపీ ఫీస్ట్ అని చెప్పండి. హ్యాపీ ఫీస్ట్ ఫాదర్, అలా హ్యాపీ ఫీస్ట్ అని చెప్పండి. పండుగ చెప్పండి అమ్మా. వెరీ గుడ్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ప్రతి వ్యక్తి జీవితాలలో ఇద్దరు ఉంటారు. చిన్నపిల్లడు పుట్టినప్పుడు ఏం చేస్తాడు? ఏడుస్తూ పుడతాడు కదా. ఆ ఏడుపుని అలాగ ఎవరు కంటిన్యూ చేస్తారంటే ఆ రచయిత అంటాడు, ప్రతి వ్యక్తి జీవితాలలో ఇద్దరు ఉంటారు. పాపం పుట్టినప్పుడు అమ్మ ఏడిపిస్తూ పుడుతుంటుంది, ఆ ఏడుపును కొనసాగిస్తుందట ఎవరు? భార్య. ఆ ఏడుపుని అలా కొనసాగిస్తుందట. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈరోజు మన గ్రామంలో ఏ పండగ కొనియాడుతున్నాము? ఏ పండగని? బాలయేసు పండుగని. తల్లి తిరుసభ మనల్ని ఎవరికి చూపిస్తుంది? ఇదిగో పెరిగిపోయిన యేసు ప్రభువుని. ఈయన ఎవరు? ఈ బాలయేసు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అమితముగా ఆనందించుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈరోజు ఈ ఉత్సవాన్ని, శ్రీసభ మనకు అందిస్తున్న ఉత్సవాన్ని, క్రీస్తు ప్రభు బప్తిస్మ పొందుతున్న ఉత్సవాన్ని గురించి ధ్యానించినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఎవ్వరికీ తెలియని జీవితాన్ని, అతనికి తెలిసిన జీవితాన్ని 30 సంవత్సరాలు ఆయన జీవించాడు. మనం ఎక్కడికైనా వెళ్తే అంతెందుకు, మీ ఊరిలో ఉన్న అల్లుళ్ళు మీకంటా కొద్దిగా గొప్ప స్థితిలో ఉంటే, కాస్త చదువులైతే వారిని మనం గుర్తించాలని కోరుకుంటూ ఉంటారు. మన ఊరు వదిలేసి ఉద్యోగాల కోసమో దూర దేశాలకో దూర ప్రాంతాలకో వెళ్తే వాళ్ళు వచ్చిన తర్వాత మేము గొప్పగా డబ్బులు సంపాదించాం, మేము బాగుంటాం, మేము డబ్బులు ఉన్నాయి, మాకు బంగారం ఉంది, మమ్మల్ని మీరు గౌరవించాలి, మమ్మల్ని మీరు గుర్తించాలి అనుకుంటాం. మన దగ్గర ఉన్నది అది చదువు కావచ్చు, మన దగ్గర ఉన్నది అందం కావచ్చు, మన దగ్గర ఉన్నది అంతస్తు కావచ్చు, మన దగ్గర ఉన్న ధనం కావచ్చు, ఇతరులు దానిని గుర్తించాలి అని ఆశపడతాం. ఒకవేళ గుర్తించకపోతే మనం చెప్పుకుంటాం, నా దగ్గర 4 గేదెలు ఉన్నాయండి, ఒక్కొక్క గేదె 60 లీటర్లు ఇస్తాయండి, ఒక్కొక్క గేదె 30 లీటర్లు ఇస్తాయండి, మా కూతురు ఉందండి, స్టేట్ ఫస్ట్ వచ్చిందండి, మా అల్లుడు ఉన్నాడండి, మా కూతురిని చక్కగా చూసుకుంటాడండి, ఇలా మనం చెప్తూ ఉంటాం గుర్తింపు పొందటానికి. చూడండి, క్రీస్తు ప్రభు మనం చూస్తున్న దివ్య బాలయేసు, ఆయన ఎవరో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎవరు? దైవ కుమారుడు. ఆకాశం కలిగిన గాక, భూమి కలిగిన గాక, సమస్త జీవులు జీవరాశులు కలిగిన గాక అని సృష్టించిన ఆ ప్రభువు సృష్టిలో ఒక భాగమైపోతూ మనలో మిళితమైపోతూ జీవించారు 30 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 30 సంవత్సరాలు. ఎవరికీ తెలియని జీవితం, అతనికి మాత్రమే తెలిసిన జీవితం. అతనికి ఏంటి తెలుసు? చిన్నప్పుడు ఆయన పిల్లలతో ఆడుకుంటూ ఉండేవారు. కొన్ని అంటే తెరచబడిన పుస్తకాలు చాలా ఉన్నాయి, ఆ పుస్తకాలలో లిఖింపబడినవి ఇవి కథలు. మనం బహుశా ఇప్పుడు చిన్నపిల్లలంటే పెద్దగా గ్రామాలలో ఆడుకోవట్లేదు. ఇప్పుడు చిన్నపిల్లలంతా డిజిటల్ గేమ్స్, మొబైల్ ఇస్తే చాలు, అన్నం తినడానికి మొబైల్ ఇవ్వాలి, ఏడు పాడపడాక మొబైల్ ఇవ్వాలి, లేకపోతే టీవీ రిమోట్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చింది టీవీలో ఆన్ చేయాలి. కాస్త ఒక ముద్ద ఎక్కువ పెట్టాలన్నా వాళ్ళకి నచ్చినవి పెట్టాలి కదా తల్లి, నువ్వు మమ్మీవేనా? కాదు ఇంకా రైట్. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా,
ఈరోజు పిల్లలు అలా అయిపోయారు. అయితే ఒక 40 సంవత్సరాల క్రితం నిజంగా మా బాల్యానికి మేము వెళ్తే చిన్నప్పుడు ఆడుకునేవాం. అప్పుడు పెద్దగా కరెంట్లు ఉండేవి కాదు, పెద్దగా టీవీలు ఉండేవి కాదు, పెద్దగా మొబైల్ గేమ్స్ ఉండేవి కాదు, ఏమీ ఉండేవి కాదు. బహుశా 40-50 సంవత్సరాలు తెలుసు, మట్టి తెచ్చుకొని వాటిని బొమ్మల్లా చేసుకొని ఆడుకునేవాళ్ళు కదమ్మా. నీకు 40 సంవత్సరాలు ఉంటాయేంటి బుర్ర ఊపుతున్నావు? యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం. ఇదిగో పెద్ద ఇలాంటి వాళ్ళు తెలుస్తాయి. ఆడుకొని ఆ బొమ్మల్ని ఇదిగో ఇలా కట్టేవాళ్ళు, ఇంటికి కట్టి కిందన ఏదో చిన్న తాడు కట్టి మైకిల్లా మాట్లాడుకునేవారు. మీకు తెలియవు ఇవన్నీ, మీరంతా మీకు తెలిసేటి అని. మీకు 40 సంవత్సరాలు ఏంటి? యేసువా వందనం, యేసువా స్తోత్రం ఆడుకునేవాళ్ళు. అలాగా ప్రభు యేసు ఆడుకునేవాళ్ళంట. ఆడుకునేటప్పుడు ఆ బొమ్మలని ఆ పక్షుల్లా చేసి అవి ఎలాగంటే ఎగిరిపోయేవంట. ఆ నీరు పారే నీటిల దగ్గర అందరూ ఆడుకుంటాం కదా, నీరు పారుతాయి, ఆడుకుంటాం మనం. బహుశా మీ అందరికి గేదెలు కట్టుంటాయేమో, గేదెలు కడుక్కుంటూ ఉంటారు. అలా బాలయేసు ఆడుకోవడానికి, బాలయేసు గేదెలు లేవు, బాలయేసు అలా ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు అలా పారే నీటిని ఇలాగ ఆగమంటే ఆగిపోయాయి అంట. అంటే అన్ని అద్భుతాలు చిన్నప్పుడు ఆయన చేసేవాళ్ళు. అప్పుడు ఆ తండ్రి యోసేపు గారు పిలిచి, బాబు నువ్వు అందరిలా, యోసేపు గారికి తెలుసు కదా ఆయన దైవ కుమారుడని, నువ్వు అందరిలాగే ఉండాలి, అందరితోనే అందరి బిడ్డలాగా ఉండాలి. అప్పటి నుంచి ఆయన వాటినన్నిటినీ మానేసి సహజమైన సామాన్యమైన మానవుళ్ళ మనలా జీవించారు. క్రీస్తున అయితే ఇది దాచబడిన పుస్తకాలు మామూలుగా మీకు అర్థం అవటానికంటే ఆయనలో ఉండే శక్తి బాల్యము నుండి, పుట్టక ముందు నుండి ఆయనలో ఎంత శక్తి, ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఇదిగో ఆ ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ ఎలిజబెత్ అమ్మ ఉదరంలో ఉండే శిశువు ఎంత గెంతులు వేశాడు, ఎంత నాట్యం చేశాడు, ఎంత మురిసిపోయాడు, ఎంత ఆనందించాడు. ఆ ప్రభు దివ్య బాలయస్సుని ఇదిగో మనం గౌరవిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఆ దివ్య బాలయస్సు పుణ్యక్షేత్రాలకు వెళ్తే, లేకపోతే దివ్య బాలయస్సు ఫోటో మీద మనం చూస్తే ఒక మంచి మాట మనకు తెలుస్తుంది. నన్ను ఆరాధించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, అదే ఆదరిస్తాను. నన్ను ఆరాధించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదాలు ఎవరెవరికి కావాలమ్మా? 2 చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి. ఆశీర్వాదాలు కావాలా? గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఆశీర్వాదాలు పొందాననే వాళ్ళంతా వెరీ గుడ్. ప్రభు యేసుని, బాలయేసుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి అని అంటే యోహాను సువార్త 4:24లో ఆత్మయందు సత్యమందు, ఆత్మయందు సత్యమందు, ఈ 2 కూడా శాశ్వతమైనవి. 100 మంది వచ్చి సూర్యుడు తూర్పును ఉదయించడు అని అంటే అది ఉదయించకన్నా పోతుందా? సత్యము ఎప్పుడు శాశ్వతము, ఆత్మ శాశ్వతము. దీని అర్థం ఏంటంటే నిత్యము నిరతము సజీవుడైన దేవుడిని అంగీకరించి సతతము ఆరాధించి చివరకు ఆయన్ని చేరాలి. ఆత్మయందును సత్యమందును ఆరాధించండి. ఈ ఆత్మ శాశ్వతమైనది, సత్యము శాశ్వతమైనది. అంటే శాశ్వతమైన దేవుడిని శాశ్వతముగా సర్వదా ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనని నీవు నేను విశ్వసించి ఆరాధించి గౌరవించి మహిమపరచాలి అనేది మొట్టమొదటిది. రెండవది సత్యం ఏంటి? క్రీస్తు ప్రభువు సత్యము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యోహాను సువార్త 14:6. ఆయన సత్యాన్ని, ఆయన ఏంటి? దేవుని కుమారుడు అనే సత్యాన్ని మనం అంగీకరించి మన ఆత్మ, అంటే మనం శాశ్వతంగా, ఆత్మ అనేది శాశ్వతమైనది. ఆత్మ అనేది పరిస్థితులు బట్టి మారిపోయేది కాదు. ఆత్మ అనేది పేదరికంలో ఒకలాగా, ధనముగా ఉండేటప్పుడు ఒకలాగా ఉండేది కాదు. అంటే శాశ్వతముగా దానిని నీవు అంగీకరిస్తూ ప్రభువుని ఆరాధించాలి. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఇదిగో అపొస్తలుల శాలలో జన్మించిన ప్రభు మనకేం సందేశాన్ని ఇచ్చారు? ఏమిచ్చారు? ఏం తెచ్చారు? ఆయన ఏం చూపించారు? వినయత. ఇంకా ఆయన ఏం చెప్పారు మనకు? అసలు ఆయన ఎవరు? క్రీస్తు ప్రభు ఎవరు? రాజు. ఇంకా అసలు క్రీస్తు ప్రభు ఏంటి? మనకేం తీసుకొచ్చారు? రక్షణ తీసుకొచ్చారు. అంతకుముందు ఏంటి? రక్షణకు ముందు ఏం చెప్తున్నారు? వెలుగు. ఇంకా ఒక డిగ్రీ చదువుతున్న అబ్బాయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అబ్బాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించి ఏం తీసుకెళ్ళాడు? పువ్వు తీసుకెళ్ళాడు. ఇలా అన్నాడట, ఇదిగో పువ్వు తీసుకో, నువ్వు ఒకసారి నవ్వు, నీ నవ్వే నా లవ్వు అన్నాడట. మీరు అందరు బాగా నవ్వుతున్నారు. ఒక ఉత్తరం కూడా రాశాడట, అమ్మా ఈరోజు ఇదిగో నార్పాడు గ్రామం నుండి వైజాగ్ దగ్గరికి వస్తాను,
వైజాగ్ కైలాసగిరిలో మనం కలుసుకుందాం, ఆర్కే బీచ్లో కలుసుకుందాం, అలాగా చక్కగా దసపల్లోకి వెళ్ళి భోజనం చేద్దాం. తప్పనిసరిగా నేను వస్తాను, కానీ ఒకవేళ వర్షం పడితే మాత్రం నేను రానని రాసేటాడు. ఇదేం ప్రేమ? కండిషన్తో కూడుకున్న. ప్రభువు మనకేం చెప్పారంటే ఒకటి ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని ప్రేమ కానుకగా దేవుడు మనకు ప్రసాదించాడు. అంటే చాలా అర్థాలు. క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవుని ప్రేమ. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. క్రీస్తు ప్రభువు బాలయేసుగా ఈ లోకానికి దేవుని ప్రేమను, అపారమైన ప్రేమను చూపించడానికి వచ్చారు. ఎప్పుడైతే కాలం పరిపక్వమైనదో కుమారుడు ఈ లోకానికి వచ్చారు. కాలం ఇప్పుడు పరిపక్వమైంది. ఎప్పుడైతే పాపాంధకారంలో ఈ లోకం కుమిలి కుసించిపోతుందో, దేవుడైన సర్వేశ్వరుడు ఆది నుండి కూడా అనేక మంది ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, బోధకుల ద్వారా మాట్లాడిన ప్రభు కాలం పరిపక్వమైనప్పుడు, గలతీయులకు రాసిన లేఖ 4:4లో కాలం పరిపక్వమైనప్పుడు తన ఏకైక కుమారుని ప్రసాదించారు. దేనికి? మీరు చెప్పినట్లుగా రక్షించటానికి. ఇదిగో ఈ బాలయేసు దైవ ప్రేమను చూపించటానికి, మనలను అందరినీ రక్షించడానికి వచ్చారు. అయితే మనమేం చేయాలి? బాలయేసుని స్వీకరించాలి, బాలయేసుని విధేయించాలి, బాలయేసుని విశ్వసించాలి, బాలయేసుని ఆరాధించాలి, బాలయేసుని చూడ ఉత్సాహంతో వెళ్ళాలి. ఎటువంటి ఉత్సాహం కలగాలి మనం? ఇదిగో ఆ గొల్లలు అక్కడ గొర్రెలు కాసుకుంటున్నారు, ఆ చలిలో ఉన్నారు, ఆ భయంలో ఉన్నారు, ఆ అంధకారంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి దేవదూత చెప్పింది, అయ్యా మీకు ఒక రక్షకుడు ఉదయించాడు, ఆయన వెళ్ళి చూడండి. ఆయన వెళ్ళి చూడండి అనగానే ఏమయ్యారు వాళ్ళు? ఏమయ్యారు? యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఏం చేశారమ్మా వాళ్ళు? వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? వండర్ఫుల్, గట్టిగా చప్పట్లు కొట్టండి. వెళ్ళారు. చూసారా? వారిలో ఉండే ఆనందం మొట్టమొదటిగా, మనకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆనందం నుండి వచ్చిన ఆతురత, ఆనందం మనకు పుట్టారు, ఆతురత. ఇదిగో ఆ పనులు మానుకొని ఆ గొర్రెలు అక్కడ వదిలేసి ఆ చీకట్లో ప్రయాణం చేశారు. ఆ ప్రభుని చూడటానికి, ఆ పొత్తుగొడ్డలో ఉండే ప్రభుని చూడటానికి వెళ్ళారు. వాళ్ళు ఆనందంతో మాత్రమే వెళ్ళలేదు, విశ్వసించి వెళ్ళారు. వాళ్ళు విశ్వాసంతో మాత్రమే వెళ్ళలేదు, విశ్వసించిన వారు ఆ ప్రభువుని, ఆ బాలయేసుని ఆరాధించడానికి వెళ్ళారు. చూడండి, ఇప్పుడు మనం యేసు ప్రభువుని మనం తెలుసుకున్నాం. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసు ప్రభువుని విశ్వసిస్తాం, మోగవానికి మాటనిచ్చిన ప్రభువుని విశ్వసిస్తాం, కుంటివారికి నడకనిచ్చిన ప్రభువుని విశ్వసిస్తాం. కానీ ఆ బాలయేసుగా ఉండే ప్రభువుని, అప్పటికి ఆయన అద్భుతాలు చేయలేదు, అప్పటికి ఆయన ఎవరో తెలియదు, అప్పటికి ఆయన మహిమలు తెలియదు, కానీ వారు ఆనందముతో, ఆతృతతో, ఆశీర్వాదము కొరకు ఆరాధించటానికి వారు వెళ్ళారు. వారిలో ఉండే గొప్పతనం క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా. ఇది ఎవరాలకు తెలియచేశారు? దేవుడే తెలియచేశారు. ఆత్మ ప్రేరణ దేవుడే వారికి ఇచ్చారు. దేవదూత ద్వారా సందేశం ఇచ్చిన దేవుడు ఆత్మ ప్రేరణ వారికి ఇచ్చాడు. ఇదిగో ఈ దేవుడు అయిన సర్వేశ్వరుడు కూడా మనల్ని కూడా ఈరోజు పునీత మన ప్రభు అయిన సర్వేశ్వరుడు దివ్యకుమారుడైన యేసు బప్తిస్మ దినాన్ని మనం కొనియాడుతున్నప్పుడు, ఇదిగో మనం కూడా మరోసారి దేవుడు మనకిచ్చిన ఆత్మ ప్రేరణని మరోసారి మనం పునరుద్ధరించుకోవాలి, పునఃప్రారంభించుకోవాలి. మరలా దానిని ఒక మంచి విశ్వాస జీవితంగా మనము వెలుగొందింప చేయాలి. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఆ గొర్రెలు ఎవరు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నిర్మల హృదయుల ధన్యులు, వారి దేవుని దర్శిస్తారు. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, మంచి హృదయం ఉన్నప్పుడే ఇతరులలో మంచితనాన్ని నీవు నేను చూడగలము. ఈ వారం రోజులు పునీత్ యోహాను గారు రాసిన లేఖలో మనం విన్నాము, దేవుడు ఎక్కడుంటాడు అంటే ప్రేమ ఎక్కడుందో అక్కడే ఉంటాడు దేవుడు. ప్రేమ ఎవరిలో ఉందో అక్కడే ఉంటాడు దేవుడు. ఎవరికైతే ప్రేమ నీవు ఇస్తున్నావో నీవు దేవుడిని ఇస్తున్నావు. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా,
దేవుడు ఎక్కడున్నాడు అని అడిగితే మీరు అందరూ మా హృదయాల్లో ఉన్నారండి అని అంటారు కదా. దేవుడు హృదయాల్లో ఉన్నారనే వాళ్ళందరూ చేతులు ఎత్తండి, 2 చేతులు ఎత్తండి. ఇది చూడండి, ఉన్నారేట ఉన్నారా దేవుడు నిజంగా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. అబద్ధాలు ఆడకండి. దేవుడు నిజంగా ఉన్నారా? ఓయ్ చెప్పండి, నిజంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి, ఉన్నారా? గొప్ప అబద్ధం, పెద్ద అబద్ధం ఆడుతున్నారు. ఉంటే అబద్ధాలు ఎందుకు ఆడతారు? ఉంటే బూతు మాటలు ఎందుకు ఆడతారు? ఉంటే ఎక్కువ సీరియల్ ఎందుకు చూస్తారు? ఉంటే ఎక్కువ డబ్బులు ఎందుకు దాచుకొని తాగుతారు? అంటే దేవుడు లేడా? ఉన్నాడు, బాగా చెప్పారు, ఉన్నాడు. కానీ ఆ దేవుడిని మనం మర్చిపోతున్నాము. ఆ దేవుడిని మనం విశ్వసించట్లేదు. విశ్వసించినా ఆయన్ని అంతగా మనం నిజంగా మంచి భావంతో మనం, నాలో ప్రభు ఉన్నారు, నా ఆత్మలో ప్రభు ఉన్నారు, నా జీవితంలో నా ప్రభు ఉన్నారు, ఇదిగో దివ్య బాలయేసుగా ఉన్న ఆ ప్రభువుని ఆ గొల్లను దర్శించారు. వారు నిర్మల హృదయాలుగా దర్శించారు, విశ్వసించి దర్శించారు, ఆరాధించడానికి దర్శించారు, ఆనందంతో దర్శించారు, ఆతృతతో దర్శించారు. వారికి ఉన్న అన్ని పనులను వదులుకొని, వాళ్ళ ముఖ్యమైన పని ఆ గొర్రెలు నా రాత్రి కాయాలి, ఆ మేకలు నా రాత్రి కాయాలి, కానీ వారు వదిలేశారు. మనం మన అనుదిన జీవితాలలో చాలా సందర్భాలలో దేవుడు నిజంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడ లేడండి, అందుగలడు ఇందు లేడు సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే గలడు. నీ నవ్వులో ఉన్నాడు, నీ చూపులో ఉన్నాడు, నీ ఆలోచనలో ఉన్నాడు, నీ భార్యలో ఉన్నాడు, నీ భర్తలో ఉన్నాడు, నీ పువ్వులో, నీ యొక్క పిల్లల్లో ఉన్నాడు, ఉదయించే సూర్యుడిలో ఉన్నాడు, పుష్పించే ఆ పువ్వులో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడండి దేవుడు. కానీ ఆ దేవుడిని మనం దర్శించలేకపోతున్నాము. ఇదిగో బాలయేసుని అలనాడు గొర్రెల కాపరులు దర్శించినట్లుగా మనము ఆతృతతో, ఆనందంతో, ఆశతో, ఆరాధన భావంతో ఆయన్ని దర్శించలేకపోతున్నాం. చూడండి, నిజంగా మీ ఊర్లో ఎంత చక్కని గుడి, ఈ గుడికి ఎంత చక్కని నామకరణం, బాలయేసు నామకరణం. బాలయేసుని చూసిన గొర్రెల కాపరిలా, బాలయేసును దర్శించిన జ్ఞానుల మన సంఘము ఉందా? మన కథోలిక కుటుంబాలు ఉన్నాయా? బాలయేసు ఇదిగో ఆ యొక్క బెత్లెహేములో జన్మించాడని తెలుసుకున్న ఆ యొక్క 3 జ్ఞానులు ఆ ప్రభువుని దర్శింపు వెళ్ళారు, అన్వేషిస్తూ వెళ్ళారు. అడగండి ఇవ్వబడును, వెదకండి లభించును, తట్టండి అన్న మాట నిజంగా వీరికి వర్తిస్తుంది. మత్తయి సువార్త 7:7 అడగండి ఇవ్వబడును, వెదకండి లభించును, తట్టండి. అడిగారు వారు, ప్రభువా మీరు ఎక్కడ పుట్టారు, ప్రభువా మీరు ఎక్కడున్నారు అని వారు అడిగారు. అడిగిన వారు వెతికారు. వెతకటం అంటే ఆ పట్టుదల, సర్చింగ్, డిజైర్ ఫర్ సర్చ్. వెతికారు, తట్టారు. తట్టడం అంటే ధైర్యంతో దే హ్యావ్ నాక్డ్ అండ్ హీ ఓపెన్డ్. మనలో నిజంగా ఆ అడగటంలో దీనత ఉందా? ప్రభువా మీ గురించి మాకు వ్యక్తపరచండి, మీరెవరో మాకు తెలియచేయండి అని ఆ ప్రభువు కోసం ఇదిగో ఆ పట్టణాలలో, ఆ యొక్క ధ్యానంలో, ఆ యొక్క ప్రార్థనలో నిజంగా అడుగుతున్నామా? ఈ సంఘం చాలా పురాతనమైన సంఘం అని ఫాదర్ గారు చెప్పారు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా అంత గొప్ప మిషనరీ ఫాదర్ చొరకల్ థామస్ ఫోటో ఉంటుంది. నేను బాలమ్మని అడిగినప్పుడు ఈ గ్రామాలలో బస్సు ఎన్నో రోజుల నుండి సువార్త చేశారు. అప్పటి నుంచి అనకాపల్లి నుంచి వచ్చి ఇదిగో ఇక్కడ చక్కని, ఇంత చక్కని ఆలయం. ఈ ఆలయాన్ని చీకటగా ఉంచుతున్నామా? వెలుగైన క్రీస్తుకి మనము వెలిగిస్తున్నామా? వెలుగైన క్రీస్తుకి మనమే వెలిగివ్వడం ఏంటి అని అంటే, ఆ వెలుగైన క్రీస్తుతో మనం ఉండేటప్పుడు ఇదిగో ఈ యొక్క గ్రామంలో మనం ఆ ప్రభువుని వెలిగిస్తున్నాము. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఆ వెలుగు జ్యోతిని ఇతరులకు ఇస్తున్నాము. ఆ బాలయేసులో ఉండే శక్తి, నిజంగా బాలయేసులో ఉండే శక్తి, అద్భుత శక్తి గల దివ్య బాలయేసు కృపను మనకి ఇతరులకి ఇవ్వగలుగుతాము. మొట్టమొదటిగా మనము ఆ బాలయేసుని దర్శించాలి. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆ బాలయేసుని ఎక్కడ దర్శించాలి? మొట్టమొదటిగా మన గ్రామాలలో, మన కుటుంబాలలో, మన సంఘాలలో, మన యొక్క కుటుంబంలో మొట్టమొదటిగా దర్శించాలి. ఒక రచయిత సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రమా నీవు ఎంత లోతు ఎక్కువ అని అడుగుతున్నాడంట. ఆ సముద్రం చెప్తుందట, అయ్యా నా లోతు కన్నా మీ అమ్మ నాన్నల ప్రేమ లోతు ఎక్కువ అని సమాధానం ఇస్తుందట. ఆకాశం వైపు చూస్తూ, ఆకాశమా నీవు ఎంత విశాలమైన దానవు అని అంటే, నా విశాలం కన్నా మీ అమ్మా నాన్నల అపారమైన
అభిమాన ఆశీర్వాదాలు చాలా విశాలమైనవి అని ఆకాశం చెప్తుందట. తేనెని తింటూ ఆ యొక్క తీపిదనాన్ని ఆస్వాదిస్తూ, ఓ తేనె నీవు ఎంత తీపిగా ఉన్నావు అని అంటే ఆ తేనె చెప్తుందట, నా తీపిదనం కన్నా మీ అమ్మా నాన్నల ప్రేమ వాత్సల్య తీపిదనం ఎక్కువ అని చెప్తుందట. ఒక చల్లని ఆ మంచుని పట్టుకొని నీవు ఎంత చల్లగా ఉన్నావేంటి అని ఆ మంచుని అడిగితే ఆ మంచు అంటుందట, నాకన్నా నీ కుటుంబంలో ఉండే నీ తల్లిదండ్రుల చల్లదనం ఇంకా చలవా అని చెప్తుందట. సుగంధాన్నిచ్చే ఆ పుష్పము దగ్గరికి వెళ్ళి, ఓ పుష్పమా, ఇంత చక్కని పరిమళాన్ని, సుగంధాన్ని నీవు నాకు ఇస్తున్నావు అని అంటే ఆ పరిమళించే ఆ పుష్పం అంటుందట, నాకన్నా నీ కుటుంబంలో నిన్ను పరిమళింప చేసేవారు, నీకు సుగంధాలను ఇచ్చేవారు మీ తల్లిదండ్రులు అని చెప్తుందట. ఓ మల్లి దగ్గరికి వెళ్ళి, ఇంత నిర్మలంగా నువ్వు ఎలా ఉన్నావంటే నా నిర్మలత్వం కన్నా నీ తల్లిదండ్రుల నిర్మలత్వం ఎక్కువ. నిజంగా క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, బాలయస్సుని మన కుటుంబాలలోకి స్వీకరించాలి, మన కుటుంబాలలో ఉంచాలి. మన కుటుంబాలలో మనం ఆరాధించినప్పుడు, మన కుటుంబాలలో ప్రతిష్ఠించినప్పుడు, మన కుటుంబాలలో ఆయన చుట్టూ చేరినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. ఇదిగో ఈరోజు ప్రభువుని చూసి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అమితముగా ఆనందిస్తానని తండ్రి దేవుడు ఎటువంటి వాగ్దాన ముద్రని ఆయనపై ఉంచారో అదే విధంగా తండ్రి దేవుడు మనలను చూసి అమితంగా ఆనందిస్తారు. మరి మన కుటుంబాలు ఆ బాలయేసు చుట్టూ ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయా? ఆయన కోసం అన్వేషించారు ఆ ముగ్గురు జ్ఞానులు, అన్వేషించి ఆరాధించారు. కనుగొన్న తర్వాత ఆరాధించి ఏ విధంగా ఆరాధించారు? వారు సాష్టాంగపడి, అంటే మాది ఏమీ లేదు, సమస్తము నీదే. చూడండి ఎంత గొప్ప అద్భుతం అంటే, అక్కడ అద్భుతాలు చేసే యేసు ప్రభువుని విశ్వసించవచ్చు. ఆ యొక్క పసి కందుగా ఉన్న ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి వారి కానుకలు ఇచ్చి, నీవు మా రాజువయ్యా, నీవు మా ప్రవక్తవయ్యా, నీవు మా దేవుడు అయ్యా అని ఆరాధించడం ఎంత గొప్ప. ఆరాధించి ఆశీర్వాదం పొందిన వారు ఏం చేశారు? వారి మార్గాలను సరళం చేసుకున్నారు, వారి మార్గాలను మార్చుకున్నారు. ఇదిగో దివ్య బాలయేసు నామకరణం మనం ఈ యొక్క దేవాలయం పెట్టి దివ్య బాలయేసు దీవెనలు, ఇదిగో ఫాదర్ గారు ప్రారంభంలో ప్రదీప్ ఫాదర్ గారు చెప్పారు, ఈ ఉత్సవాన్ని ఈ 2026వ సంవత్సరంలో కొనియాడుతున్నామంటే దేవుడు మనకు చేసిన మేలుల కోసం కృతజ్ఞతలు ఇవ్వటం, రాబోతున్న దినాలలో దేవునికి అర్పిస్తూ ఆ దినాలని దీవింప చేయటం ఈ ఉత్సవం. అయితే దేవుడు మాత్రం మన పట్ల నీతిగా నిజాయితీగా ఉన్నాడు. ఎందుకంటే మనలను దీవించాడు, మనలను ఆశీర్వదించాడు, మనలని ఆదుకున్నాడు, మనలని మన పిల్లలని నిత్యము అభివృద్ధి మార్గంలో నడుపుతున్నాడు. 50 సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఎలా ఉండేది? ఈరోజు మన గ్రామం ఎలా ఉంది? ఈరోజు మన పిల్లలకి ఇస్తున్న చదువులు, ఇస్తున్న బట్టలు, ఇస్తున్న భోజనాలు ఎంత నాణ్యమతో ఉన్నాయి. అయితే మన కుటుంబాలు నిజంగా విలువలు కోల్పోతూ జీవిస్తున్నాయేమో. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఒక రచయిత అంటాడు, మనమందరము వి స్పెండ్ సో మచ్ మనీ ఆన్ అవర్ చిల్డ్రన్ రాదర్ దెన్ టైమ్ ఆన్ అవర్ చిల్డ్రన్. మనం చాలా డబ్బుల్ని మన పిల్లల మీద ఖర్చు పెడతాం, వారికి మనము సమయం ఇవ్వము. బహుశా ఈ కథ మీరు చాలాసార్లు వినుంటారు. ఒక తండ్రి తను ఎప్పుడు బిజీగా ఉంటాడు, ఎప్పుడు పిల్లలతో మాట్లాడు, అతని దగ్గర కొన్ని డబ్బులు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళ అమ్మని కాస్త డబ్బులు అడుగుతాడు, అమ్మ నాకు 250 రూపాయలు కావాలని. ఆ 250 రూపాయలు తీసుకొని దాచుకున్న తర్వాత నాన్నకు అడుగుతాడు, డాడీ మీరు ఒక రోజులో గంట ఎంత సంపాదిస్తారంటే నాకు ఒక గంటకి 1000 రూపాయలు వస్తుంది అని అంటే ఆ అబ్బాయి తను దాచుకున్న డబ్బులు తీసుకువెళ్ళి 1000 రూపాయలు వాళ్ళ నాన్నకిచ్చి, డాడీ ఇదిగో 1000 రూపాయలు, ఒక గంట సేపు నాతో ఉంటావా? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, చాలా సందర్భాల్లో మన కుటుంబాలలో కూడా పిల్లలతో మనం ఉండలేకపోతున్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు బాగలేదండి, మందులు ఇవ్వండి. ఒక కోట దగ్గరికి వెళ్తే మాకు రైస్ ఇవ్వండి. ఒక షాప్లోకి వెళ్తే మాకు షాంపూ అయిపోయింది, ఇదిగో డబ్బులు తీసుకుని షాంపూ ఇవ్వండి. ఇలా ఏదో ఒక మాట, ఏ మాటలు మన పిల్లలతో బయలుదేర్రా బడికి దిగబెడతాను, బయలుదేర్రా ట్యూషన్కి దిగబెడతాను, ఇదిగో ప్లేట్లో అన్నం పెట్టి, ఇంతే మాటలు ఇవే.
నిజంగా పిల్లలకి విలువలను ఇస్తున్నారా? పిల్లలకు బోధిస్తున్నారా? పిల్లలతో కూర్చుంటున్నారా? పిల్లలతో ప్రార్థన చేస్తున్నారా? ఇదిగో దివ్య బాలయేసు ఉత్సవాన్ని మనం కొనియాడుతున్న మనము, దివ్య బాలయేసు తన తల్లిదండ్రులతో 30 సంవత్సరాలు తన పరిచర్య ప్రారంభించే ముందు ఆ దివ్య బాలయేసు ప్రభువు ఆ యొక్క కుటుంబంలో ఉన్నాడు. ఆ తల్లిదండ్రులు విధేయించాడు, తన విశ్వాసంలో పెరిగాడు. దేవుని కుమారుడైనప్పటికీ, దేవుని అయినప్పటికీ తనను తాను రిక్తుని చేసుకొని విధేయతతో వినయముతో జీవించాడు. మనము తల్లిదండ్రులుగా ఇవి పిల్లలకి నేర్పిస్తున్నామా? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈరోజు దివ్య బాలయేసు ఉత్సవాన్ని కొనియాడుతున్నాం మనం. దివ్య బాలయేసులో అనేక సుగుణాలు. విధేయత సుగుణం, దివ్య బాలయేసులో వినయ సుగుణం, దివ్య బాలయేసులో ప్రేమ సుగుణం, దివ్య బాలయేసులో ఆరాధించే ఆ యొక్క గుణాన్ని, అంటే తండ్రి దేవుడిని ఆరాధించే గుణాన్ని, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. మరి మనలో నిజంగా ఇవి ఉన్నాయా? ఈ సుగుణాలు ఉన్నాయా? మొట్టమొదటిగా మన కుటుంబాలలో ఈ సుగుణాలు ఉన్నాయా? ఆ గొల్లలు ఏ విధంగా ఆతృతతో వచ్చారో, ఆ గొల్లలు ఏ విధంగా ఆనందంతో వచ్చారో, ఆ గొల్లలు ఏ విధంగా ఆరాధించడానికి వచ్చారో, ఆ గొల్లలు ఏ విధంగా ఆశీర్వాదం పొందారో, నేను దేవాలయానికి, ఇదిగో నా యొక్క దేవాలయంలో ఆదివారం గంట కొంటేటప్పుడు ఇంత మంచి దేవాలయంలో వాక్యం వినటానికి, జపమాలు జపించటానికి నేను వెళ్తున్నానా? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, దివ్య బలి పూజ పట్ల నాకు ఆసక్తి ఉందా? ఇదిగో ఒకప్పుడు ఎంతో దూరం అనకాపల్లి, ఇదిగో దగ్గర ఉంది అందమైన దేవాలయం, దివ్య సప్రసాదం. ఆ దివ్య బాలయేసు మన హృదయాలలోనికి, మన కుటుంబాలలోనికి, మన ఆలోచనలోనికి, మన ఆశలోనికి వస్తున్న ప్రభువుని స్వీకరించడానికి నిజంగా ఆతృతుందా? అది చాలా దూరం. దియాగో అనే ఒక భక్తుడు, ఆయనకు మరియ తల్లి దర్శనమిచ్చింది, గౌదులపే మదరు అమ్మ. ఆయన ఎన్నో మైళ్ళు రోజు గుడికి వెళ్ళేవాడు. ఆ దివ్య సప్రసాదం స్వీకరించకపోతే ఆయనలో ఏదో లోటు. మరి నిజంగా మనకి ఆ తపనుందా? పెద్దలారా, క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమపడిన ప్రియబిడ్డలారా, ప్రభు వాక్యం పట్ల శ్రద్ధ ఉందా? ఈ రోజులలో అందరి చేతులలో మొబైల్ ఉంది, అందరి చేతిలో ఆ యొక్క దైవ స్వరం వినే అవకాశం ఉంది. వింటున్నామా? ఇంట్లో 6:30కి అన్ని పనులు అయిపోతాయి. 6:30 నుంచి 9:30 వరకు ఎంతో బిజీగా సీరియల్ చూస్తున్నాం మనం. అన్నం తినే ముందైనా కుటుంబ సమేతంగా కలిసి దేవుని ముందు మోకరించి చిన్న ప్రార్థనైనా చేస్తున్నామా? ఈ ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఈ అందం ఇచ్చిన దేవుడు, ఈ ఆనందం ఇచ్చిన దేవుడు, పొలాలను ఇచ్చిన దేవుడు, గేదెలను ఇచ్చిన దేవుడు, ఆ పాలు అమ్ముకునే శక్తినిస్తున్న దేవుడు, ఆ కాస్త వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు మళ్ళీ వసూలు చేసుకుని ఎక్కువగా దాచుకునే శక్తినిచ్చింది కూడా దేవుడే. ఆ చీట్లు కట్టుకోవడానికి సామర్థ్యం ఇస్తుంది కూడా దేవుడే. ఆయన్ని మర్చిపోతే ఎలా అండి? చిన్న అవసరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకొని ఎంతో ప్రాధాయపడతాం. మరి దేవుడు ఎన్ని వరాలు ఇస్తున్నాడు, ఎన్ని దీవెనలు ఇస్తున్నాడు, ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఇంత చక్కగా మన గ్రామాలలో నిజంగా మంచి గృహాలు, పిల్లలకు మంచి చదువులు, మనకు చక్కని వస్త్రాలు, ఎంతో కొంత మనం దాచుకునే డబ్బులు, బంగారం, ఇవన్నీ ఎవరు? దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన అపారమైన దీవెన. మరి ఇన్నిచ్చిన దేవునికి నేనేమిస్తున్నాను? నా సమయాన్ని ఇస్తున్నానా? మొట్టమొదటిగా సమయం. ఇదిగో ఆ గొర్రెల కాపర్లు ఇచ్చారు, ఆ 3 జ్ఞానులు ఇచ్చారు. మరి మనం దేవునికి సమయాన్ని ఇస్తున్నామా? దేవుడు ఎక్కడున్నాడంటే హృదయంలో ఉన్నాడన్నారు, నిజమే. అదే ప్రభు ఇదిగో వాక్యంలో ఉన్నాడు. వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నాము? ఆ దివ్య బాలయేసు వాక్యంలో నిత్యము మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని దర్శిస్తూ ఉంటాడు, మన స్వరాన్ని వింటూ ఉంటాడు, ఆయన స్వరం మనకు చెప్తూ ఉంటాడు. మరి ఆ దివ్య బాల స్వరాన్ని మనం వాక్యంలో వింటామా? ఆ దివ్య బాల స్వరం మన సంఘంలో ఉంటుంది, మన గురువులలో ఉంటుంది. ఆ దివ్య బాల స్వరం మన కుటుంబాలలో ఉంటుంది. నిజంగా ఆ స్వరాన్ని మనం ఆలకిస్తున్నామా? ఆ దివ్య బాలయేసు ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవితంలో, భర్తలో, భార్యలో, కుటుంబంలో, పెద్దలలో, వృద్ధులలో, చిన్నారి బిడ్డలలో ఉంటున్నారు. మరి ఆ దివ్య బాలయేసుని నిజంగా దర్శిస్తున్నామా? క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, ఈ 2026వ సంవత్సరంలో ఈ నాడుపాడు గ్రామంలో ఈరోజు దివ్య బాలయేసు ఉత్సవాన్ని కొనియాడుతున్నాయి. ఈ శుభతరుణంలో ప్రభువైన సర్వేశ్వరుడు ఇదిగో జ్ఞానస్నాన దినము కూడా మనం జరుపుకుంటున్నాము. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను అమితంగా ఆనందిస్తున్నాను. ఎందుకు? ఆయన నా చిత్తాన్ని నెరవేర్చ ఈ లోకానికి వచ్చాడు, నన్ను పరిపూర్ణంగా విధేయిస్తున్నాడు.
నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, తండ్రి చిత్తం కుమారుడు ఏ విధంగా నెరవేర్చాడో ప్రతి పిల్లలు కూడా ఈ లోకంలో ఉంటున్న మన తల్లిదండ్రులని గౌరవించాలి, తల్లిదండ్రులని విధేయించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి. తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా అమితముగా ప్రేమించేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. ప్లీజ్, ఇక్కడ పెద్దగా యువకులు ఎక్కువగా లేకపోవచ్చు. ప్రియ దైవజనులారా, కుటుంబ సభ్యులు, కుటుంబాలలో ఈ ఐక్యత, ఆనందం అనేది చాలా ముఖ్యం. అప్పుడే ఈ కుటుంబం ప్రియమైన కుటుంబం, నేను ఈ కుటుంబాన్ని చూసి అమితంగా ఆనందిస్తూ ఆశీర్వదిస్తాను అని ప్రభువు అనగలరు. ఇదిగో ఆ బాలయేసుని ఈరోజు గౌరవిస్తూ పూజిస్తూ, ఆ బాలయేసుని మనం ఎలా పూజించాలి, గౌరవించాలంటే ఆత్మయందు సత్యమందు, అంటే ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నిజాయితీతో, విశ్వాసంతో, వినయంతో, శాశ్వతమైన మనసుతో ఆ ప్రభువుని మనం స్వీకరించాము. ఆ ప్రభువుని ఎల్లప్పుడూ మనం విధేయించాలి, విశ్వసించాలి, ఆరాధించాలి, ఆశీర్వాదాలు పొందాలి. అందరి చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకోండి మీ హృదయాలలో. ముఖ్యంగా బాలయేసు దగ్గరికి వచ్చిన అజ్ఞానులు ఆయనకి సమర్పించారు. ఆ కాపరులు ఆయన దగ్గరికి వచ్చి మోకరించారు, వారి సమయాన్ని ఇచ్చారు, త్యాగంతో వచ్చారు, విశ్వాసంతో వచ్చారు, ఆనందంతో ఆశీర్వాదం స్వీకరించి ఆ ప్రభుని ప్రకటించారు. మరి మనం ఎలా ఉన్నాము? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించి, దేవా, ఓ దివ్య బాలయేసువా, నిన్ను చూస్తూ, ఆరాధిస్తూ, విశ్వసిస్తూ, దీవెనలు పొందుతూ నిన్ను ప్రకటించే అనుగ్రహాలను మాకు దయచేయండి. అదేవిధంగా కుటుంబాలను దేవుని హస్తాలలో ఉంచండి. దేవుడిచ్చిన బిడ్డలను, బాధ్యతలను దేవుని హస్తాలలో ఉంచండి. మీ పొలాలను, మీ పశు సంపదను, మీ ప్రయాణాలను, మీ వ్యాపారాలను దేవుని హస్తాలలో ఉంచండి. కృపాశక్తి సంపన్నుడైన దేవుడు, మంచి మనసుతో, వినయంతో, విశ్వాసంతో చేసే దీని ప్రార్థన విని మనలను దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనం బాలయేసు మహోత్సవంతో పాటు యేసు ప్రభుని యొక్క జ్ఞానస్నాన మహోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం క్రిస్మస్ కాలపు ఆఖరి రోజుగా, క్రిస్మస్ సమయంలో ఆఖరి రోజుగా బాలయేసు మహోత్సవంతో పాటు యేసు ప్రభు బప్తిస్మ మహోత్సవం, ఈరోజు మనకు చదివబడినటువంటి రీడింగ్స్ అన్నీ కూడా యేసు ప్రభుని యొక్క బప్తిస్మ మహోత్సవం యొక్క రీడింగ్స్ మనకు చదవబడ్డాయి. మనం ప్రభుని జ్ఞానస్నానంలో మన జ్ఞానస్నానాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలుపుదాం. అందరం లేచి నిలబడి ఇప్పుడు మనం విశ్వాస సంగ్రహాన్ని చెప్పడానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక్కసారి మన జీవితాలను సరిచేసుకుంటూ ఆ దేవాది దేవుడు మనకు జ్ఞానస్నానము ద్వారా ఇచ్చినటువంటి వరాలను జ్ఞాపకపరుచుకుందాం. ఒకసారి చేతులు జోడించి అందరము ప్రార్థించుదాం. దేవుడు ఈరోజు సువార్తలో విన్నట్లుగా, నీవు నా ప్రియమైన బిడ్డవు అని యేసు ప్రభుతో చెప్పినట్లుగా మనందరితో కూడా ప్రభు చెప్పినటువంటి సమయం ఎప్పుడు అంటే మన జ్ఞానస్నాన సమయం. ఒకసారి కళ్ళు మూసుకొని జ్ఞానస్నానము ద్వారా, అపురూపమైనటువంటి ఆ గొప్ప వరము ద్వారా ఆ బాలయేసు యొక్క సమస్త దీవెనలకు మనలను పాత్రులుగా చేశారు. క్రీస్తుతో పాటు దేవుని తండ్రి అని పిలిచే వరాన్ని కూడా మనకు దేవుడిచ్చి ఉన్నారు. కాబట్టి మనందరము కూడా మన జ్ఞానస్నానాన్ని జ్ఞాపకపరుచుకుందాం. ఈ జ్ఞానస్నాన మహోత్సవం రోజు మన జ్ఞానస్నానాన్ని కూడా జ్ఞాపకపరుచుకొని, మనము జ్ఞానస్నానం పొందినప్పుడు దేవుని బిడ్డలమయ్యాము. మన జ్ఞానస్నానం పొందినప్పుడు మన పాపములన్నీ కడిగివేయబడ్డాయి. మనం జ్ఞానస్నానం పొందినప్పుడు మన సైతాను నుంచి విడుదల చేయబడి దేవుని
సొంత వారలమయ్యాం, క్రైస్తవ సంఘములో సభ్యులమయ్యాం. ఇప్పుడు మరొక్కసారి ఆ దైవ పుత్రత్వాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు వందనాలు తెలియచేస్తూ, మనము ఈస్టర్ రోజు మరియు మన జ్ఞానస్నాన సమయంలో మనం చెప్పే ప్రమాణాలను నూతనీకరించుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఈ పదాలని మనం ఈస్టర్ రోజు రాత్రి చెప్తాం, లేకపోతే మన జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల తరపున జవాబు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం పూర్తి విఘ్నతతో తెలుసుకొని ఆ దేవాది దేవుని వెలుగులో ఉన్న మనం ఇప్పుడు పాపాన్ని వదిలిపెడతామని, దేవుని బిడ్డలుగా జీవిస్తామని ప్రమాణం చేస్తూ ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని క్రియలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. దాని ఆకర్షణలను త్యజించుచున్నారా? త్యజించుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకపుత్రుడును మననాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొనున్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. జల పవిత్రాత్మల ద్వారా మనము నూతన జన్మమును ఒసగి మనకు పాప విమోచనమును ప్రసాదించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి తన వరప్రసాదముల ద్వారా మనలను కాపాడుచు మన ప్రభు అయిన క్రీస్తునందు మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దేవుని పవిత్రాత్మ గీతాన్ని పాడండి. ఇప్పుడు ఫాదర్ గారు అందరిపైన తీర్థం చల్లుతారు. ఇది దేనికి గుర్తు అంటే మన జ్ఞానస్నానం తీసుకున్న దానికి గుర్తు. మన జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మన తలపైన నీళ్లు చిలకరించి పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చారు. అదే జ్ఞానస్నానాన్ని మనలా నూతనీకరించుకుంటూ ఈ ప్రమాణాలు చేసిన మనము దేవుని బిడ్డలమని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు పాడడానికి ప్రయత్నిస్తాం. పవిత్రాత్మ గీతం పాడుతుండగా ఫాదర్ గారు మనందరిపైన తీర్థం చల్లుతారు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. నీ ఆత్మశక్తిని నా కొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. క్రీస్తునాథుని యందు ప్రియ దైవజనులారా, చేతులు జోడించండి అందరూ. జ్ఞానస్నాన ఆశీర్వాదాలను పొందాం. జ్ఞానస్నానం మనకి ఏం చేస్తుంది? స్వాతంత్ర్యం చేస్తుంది. జ్ఞానస్నానం మనకేమిస్తుంది? నీతిమంతులనే ఆశీర్వాదం ఇస్తుంది. జ్ఞానస్నానం మనకేమిస్తుంది? దేవుని బిడలము అనే వరాన్ని ఇస్తుంది. జ్ఞానస్నానం మనకేమిస్తుంది? క్రీస్తులో దత్తపుత్రత్వం ఇస్తుంది. జ్ఞానస్నానం మనకేమిస్తుంది? క్రీస్తులో సహవారసత్వం, సహదత్తపుత్రులమనే
వరాన్ని ఇస్తుంది. ఇన్ని వరాలు ఇదిగో ఆ ప్రభు మనల్ని పవిత్రులు పరుస్తూ నిత్యం అటువంటి వరాన్ని దేవుడు మనకిచ్చాడు, అతను బిడ్డలుగా జీవించే వరాన్ని. కనుక చిన్న ప్రార్థన మీ మనసులో చేసుకోండి. ఇదిగో ఈ అర్పణ సమయంలో పరిపూర్ణంగా మన మనసును అర్పించి, మన కుటుంబాలను అర్పించి, మనకు దేవుడిచ్చిన వనరులను దేవునికి ఇస్తూ దైవ కృపను పొంద ఈ పూజా బలిలో పవిత్రంగా పాల్గొందాం. అర్పణ గీతంలో పాలు పంచుకుంటూ మనం తెచ్చిన కానుకలని ప్రభువుకి అర్పించుకుందాం.